రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గోరి మండలం జగ్గయ్యపేట గ్రామంలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామ ముఖద్వారం నుండి బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్రగా చేరుకున్నారు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నేడు పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులే ముఖ్యమన్నారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తోందన్నారు. అమిత్ షా అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కోరారు. అది చేయకపోగా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటాడు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అని అక్కడ మోడీ అంటే ఇక్కడ గతంలో ఉన్న పనిచేసిన కేసీఆర్ కూడా అన్నాడు. కనుక ఆ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎట్లా రద్దు చేస్తావు బిడ్డ అని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు ఈ యొక్క పాదయాత్ర చేసి కార్యక్రమం పెట్టడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా ఒక స్వతంత్రం ఇచ్చిన పార్టీకి, ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీని, ఇందిరాగాంధీ ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి ప్రభుత్వ భూములుంటే పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించిన పార్టీని, రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన పార్టీని సెల్ వాడుతున్నామంటే, రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టి కంప్యూటరీకరణ తెచ్చినటువంటి రాజీవ్ గాంధీ పార్టీని, నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా మన్మోహన్ సింగ్ ఇచ్చి భారతదేశాన్ని కాపాడుకుందామని ఈ రోజు ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకొని 35 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి 2029లో నెహ్రూ కుటుంబం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునే దిశలో మనందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం మనందరి మీద ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా, మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నా. నేను ఎమ్మెల్యే 14 నెలలు అవుతున్నది. ఈ 14 నెలల్లో నేను కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల కొరకు 200 కోట్లతో గాంధీనగర్ గుట్ట మీద మన ఓట్లతో గెలిచినటువంటి గత పాలకుడు ఆయన స్వతహాగా ఇండస్ట్రియల్ నుంచి లీజు తీసుకుంటే ఆ లీజు క్యాన్సిల్ చేసి 200 కోట్లతో విజయదశమి నాడు శంకుస్థాపన చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు చదువు కొరకు మేము కట్టించబోతున్నాం. 60 ఎకరాల్లో 200 యూనిట్లు, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఒక కేంద్రీయ విద్యాలయం పెట్టబోతున్నాం. రేగొండ హాస్పిటల్ గాని, సివిల్ హాస్పిటల్స్ గాని, భూపాలపల్లి జిల్లా హాస్పిటల్ కూడా 203 పోస్టులు తీసుకొచ్చి మందు దాగి చనిపోతే వెంటిలేటర్లు గాని, సిటీ స్కానింగ్ గాని, 3000 పరీక్ష చేసుకునే యంత్రం గాని, 5000 పరీక్ష చేసుకునే ఎంఆర్ఐ 12 కోట్లతో గాని, గుండె డాక్టర్లు, మూత్రపిండాల డాక్టర్లు, యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ డాక్టర్లు తెచ్చి 4th ఫ్లోర్ 14 కోట్లతో తెచ్చి దానికి లిఫ్ట్ పెట్టి బెడ్లేసి హైదరాబాద్, వరంగల్లో జరిగేటువంటి చికిత్స భూపాలపల్లిలో జరిగే విధంగా చేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.